నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా మార్చి ప్రజలు స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు నిర్దేశించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు విశాఖలో గూగుల్ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వెల్లడించారు. ఇది రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉందన్న చంద్రబాబు ఇప్పుడు పరిస్థితి కొంత మారిందన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. 60% పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ సదస్సులు నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదని తెలిపారు. పోర్టుల ద్వారా రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న మాఫియాను పెకిలించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్లుండి విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి సాధించేలా పనిచేయాలని కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు మన అందరిపైన బృహత్తర బాధ్యత పెట్టారని కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకులుగా తాము తీసుకువచ్చిన పాలసీలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పాలన అంటే ఏపీలో ఉన్నట్టు ఉండాలని దేశమంతా అనుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్ల విక్రయం మొదలు ఇసుక అక్రమాల వరకు ఎన్నో పనులు చేయించారని మండిపడ్డారు. ఇంతమంది ఐఏఎస్లు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు. అధికారులు మౌనం వహించడం వల్లే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని, వాస్తవ పరిస్థితులు చూస్తే బాధనిపిస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అధికారంలోకి రాగానే అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎదురయ్యాయని చెప్పారు. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి. కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి అంతా కలిసి పనిచేద్దామని కేశవ్ పిలుపునిచ్చారు. రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై బందర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోదాంలోని బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ పౌర సరఫరాల శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందర్ మండలం పొట్టపాలెంలో గోడౌన్ నిర్మించి పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఈ గోదాంలో 10 రోజుల క్రితం వార్షిక తనిఖీలు చేపట్టగా బియ్యం నిల్వల్లో వ్యత్యాసం గుర్తించారు. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించుకున్న పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి పేర్ని నాని సతీమణి జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస తేజుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వేబ్రిడ్జ్ సరిగా పనిచేయటం లేదని, ఆ కారణంగానే బియ్యం నిల్వలు తగ్గాయని పేర్ని నాని సతీమణి జయసుధ పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇందుకు ఖరీదును చెల్లిస్తామని పేర్కొన్నారు. వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కడప కోర్టు రేపు నిర్ణయాన్ని వెల్లడించనుంది. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వర్రా రవీందర్ రెడ్డిని నవంబర్ 11న అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్పై జైలుకు పంపారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని వెలికితీసే దిశలో రవీందర్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఉన్నందున 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు 20 రోజుల క్రితం కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ పూర్తి చేసిన కోర్టు రేపు నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన అద్భుతాలకు రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలే నిదర్శనమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో వ్యవసాయం, సాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతను గణాంకాలు కళ్లకు కట్టాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 పంటలకు సాగునీటి సదుపాయం 78,18,000 ఎకరాల నుంచి 1,00,00,000 ఎకరాలకు పెరిగిందని అన్నారు. పంటల సాగు 1,55,00,000 ఎకరాల నుంచి 2,29,00,000 ఎకరాలకు పెరిగిందన్న ఆయన, ఆహార పంటల ఉత్పత్తి 2,25,00,000 టన్నుల నుంచి 5 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. 24 గంటల నిరంతర విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు సహా వ్యవసాయ అనుకూల విధానాల ఫలితమే ఈ పెంపు అని కేటీఆర్ పేర్కొన్నారు. చెరిపేస్తే జరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవేనని వివరించారు. తెలంగాణ తల్లి విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సన్మానాన్ని తిరస్కరించిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని, సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం నుంచి తాను సన్మానాన్ని అందుకోలేనని ప్రకటించిన సిద్ధారెడ్డి ఉదాత్తత ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో నందిని సిద్ధారెడ్డి మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిద్ధారెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమాభివందనాలు తెలిపారు. ₹1 కన్నా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్నా అని చాటారని ఎక్స్లో హరీష్ రావు పోస్టు పెట్టారు. బతుకమ్మను తీసేయటం అంటే తెలంగాణ బతుకును అవమానించడమేనని హరీష్ రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా పురోగతి సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్పోర్ట్ ప్రొడక్టివ్ ఆపరేటివ్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. తర్వాత డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను వర్చువల్గా ఆవిష్కరించారు. వచ్చే 5 ఏళ్లలో 50 ఎయిర్పోర్టులను నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రామ్మోహన్ స్పష్టం చేశారు. వరంగల్, భోగాపురం ఎయిర్పోర్ట్లను పూర్తి చేయాల్సి ఉందన్న కేంద్ర మంత్రి భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ వరకు పూర్తవుతుందని వెల్లడించారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆర్బీఐ వర్గాలు ప్రకటించాయి. ఆర్బీఐ కొత్త గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా దస్త్రాలపై సంతకాలు చేసిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఉదయం ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మల్హోత్రాకు సిబ్బంది స్వాగతం పలికారు. రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ సంజయ్ మల్హోత్రా ఇంతకుముందు కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా సేవలందించారు. వృద్ధి రేటు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం సవాల్గా మారిన కీలక తరుణంలో ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 3 ఏళ్లు సేవలందిస్తారు. కుటుంబంలో నెలకొన్న గొడవలపై కూర్చుని మాట్లాడుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని మంచు మనోజ్ అన్నారు. వివాదాల్లోకి అనవసరంగా కుటుంబ సభ్యుల్ని లాగుతున్నారని, అబద్ధాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జల్పల్లిలోని నివాసం వద్ద జరిగిన గొడవపై రాచకొండ సిపి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగా మనోజ్ హాజరయ్యారు. జనసమూహానికి దూరంగా ఉండాలని, తమ ఇంటి వద్ద ఎక్కువగా ప్రజల గుమికూడకూడదని సిపి చెప్పారని తెలిపారు. సోదరుడు విష్ణు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని విద్యా నికేతన్ స్కూల్ను మోహన్ బాబు అక్కడ పెట్టారని, అందులో వినయ్ అనే వ్యక్తి అక్రమాలు చేస్తున్నారని మనోజ్ తెలిపారు. ఈ విషయం మోహన్ బాబుకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని అన్నారు. మా అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని మనోజ్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని, వీటిని సంచలనం చేయొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. గచ్చిపల్లిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన విష్ణు తన తల్లిదండ్రులు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమని విష్ణు వ్యాఖ్యానించారు. పోలీసుల నోటీసులు తమకు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని తెలిపారు. విచారణకు రావాలని ఈ ఉదయం 9:30కు నోటీసు వచ్చిందని, 10:30కు విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. కమిషనర్పై ఉన్న గౌరవంతో విచారణకు వెళ్తా అని విష్ణు స్పష్టం చేశారు. ఈ నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నోటీసులపై స్టే విధించింది. మరోవైపు అధిక రక్తపోటు, మానసిక ఆందోళన సహా కొన్ని గాయాలతో మోహన్ బాబు తమ ఆసుపత్రికి వచ్చారని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అత్యవసరంగా అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మోహన్ బాబుకు అధిక రక్తపోటు సహా గుండె ఎక్కువగా కొట్టుకుంటోందని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైద్యం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. విజయవాడ సత్యనారాయణపురం పిఎస్ పరిధిలో ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఓ భూ వివాదం వ్యవహారంలో ఉమామహేశ్వర శాస్త్రిపై ఇటీవలే హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు గౌతమ్ రెడ్డి ఆదేశాలతోనే దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవలే విచారణ ముగించింది. ఈ పిటిషన్పై ఇవాళ నిర్ణయాన్ని వెల్లడించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. తెలుగుదేశం నేత, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2 ఏళ్ల క్రితం దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో వైసీపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ ఒప్పందం చేసుకుందని, ఈ ఒప్పందంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తుందని పయ్యావుల, మరో పిటిషనర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. ఈ వాదనలో నమోదు చేసిన కోర్టు తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.
నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో వచ్చే 2 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై ప్రతిపక్ష ఎన్డీ కూటమి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన వేళ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష కూటమి, జార్జ్ సోరస్ వ్యవహారంపై చర్చించాలని బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా బిలియనీర్ జార్జ్ సోరోస్ తో కలవడం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని అధికార పార్టీ ఖండించింది. దేశ ప్రజల దృష్టి మరల్చే చర్యల్లో భాగంగానే ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం తెచ్చిందని విమర్శించారు. ఈ దశలో అధికార ప్రతిపక్షాలకు నచ్చచెప్పేందుకు చైర్మన్ ప్రయత్నం చేశారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గనందున సభను రేపటికి వాయిదా వేశారు. ఇండియా కూటమి పగ్గాలు బంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలి అనే డిమాండ్ల మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత ప్రతిపక్ష కూటమి భేటీ జరగనుంది. లోక్సభ ఫలితాలు, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత జరిగే ఈ భేటీలో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం సహా వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలిసిందే. వాస్తవానికి బీజేపీపై పోరాటం కంటే కూడా కూటమికి కన్వీనర్ గా ఎవరు ఉండాలి అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూటమి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమన్న మమతా బెనర్జీకి ఆర్జేడీ, ఎన్సీపీ, ఆప్, సమాజ్వాదీ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే దీదీకి కన్వీనర్ పగ్గాలు అప్పగించడంపై కాంగ్రెస్ కు అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో మమత రాజీ పడ్డారని, అంశాల వారి ఆమె కమలనాథులతో చర్చలు జరిపారని ఆరోపించింది. ఒకవేళ మమతాకు కన్వీనర్ పగ్గాలు అప్పగిస్తే బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి రాజీ పడినట్లే అవుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. ఢిల్లీ శాసనసభకు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందనే కథనాలను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా స్పష్టత ఇచ్చిన ఆయన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు చర్చలు తుది దశకు చేరాయని, కాంగ్రెస్ కు 15 సీట్లు, ఇతర ఇండియా కుటుంబ పార్టీలకు 1-2 స్థానాలు, మిగతా చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది అన్న కథనాలను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు.